మాట్లాడతారు. దానికంటే ముందు శ్రీనివాసరెడ్డి గారు మనల్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. కడప నగరాన్ని నిరంతరం శుభ్రపరిచే దాంట్లో ముందున్న శానిటేషన్ వర్కర్స్ కు మొట్టమొదట శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండా. ఏదైతే కడపలో 2024లో మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది. కడపను అన్ని రకాలుగా పరిశుభ్రంగా ఉంచేందుకు మనమందరం కూడా చేస్తున్న కృషి ఈరోజు దానివల్ల ర్యాంకింగ్ పెరిగి కడపకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షణ కింద నిధులు కూడా రావడం జరుగుతుంది. స్వచ్ఛ కడప మన కడప స్వచ్ఛ కడపలో ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ప్రజా ఆరోగ్యమే మన ఆరోగ్యం. ఎప్పుడైతే ప్రజలు ఆరోగ్యంగా బాగుంటారో అప్పుడే ఉత్సాహంగా పనిచేయగలుగుతారు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. స్వచ్ఛమైన మనసుతో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మన కడప స్వచ్ఛ కడప, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కూడా చేపట్టడం, కడప నగరాన్ని అంతా కూడా మన కార్పొరేషన్ అధికారులు వారి సహకారంతో అడిషనల్ కమిషనర్ గారు రాకేష్ గారు, అదేవిధంగా మన పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మనమందరం కూడా ఈ కార్యక్రమంలో నిరంతరం పాల్గొంటూ ఉన్నాం. ఒక 100 మంది వర్కర్స్ ఈరోజు మాస్ క్లీనింగ్ కార్యక్రమం అంటే రోడ్లు క్లీన్ చేయడం కానీ, కాలువల్లో సిల్ట్ తీసే కార్యక్రమం కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఒక్కొక్క డివిజన్ పోయి చేయడం నిరంతరం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూగా కొనసాగాల. ఇది 3వ శనివారానికి పరిమితం కాదు. ప్రతిరోజు వారంలో 6 రోజులు ఈ కార్యక్రమం పొద్దున్న సాయంత్రం మన శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఎంతో బాధ్యతగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాల. రాబోయే రోజుల్లో కడపకు ర్యాంకింగ్ పెరిగి మరిన్ని నిధులు వచ్చి మరింత అభివృద్ధి చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు అభివృద్ధి చేసుకోవచ్చు నిధులతో, రెండో వైపు ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి కూడా మనకు అవకాశాలు ఏర్పడతాయి. గతంలో ఎప్పుడు కూడా మన కడప స్వచ్ఛ కడప అనే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని దాదాపు 1.5 సంవత్సరం నుంచి మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ విజయవంతంగా రాష్ట్రంలోనే కడప బెస్ట్ కార్పొరేషన్ గా తయారయ్యేదానికి మనం అందరం బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ముఖ్యంగా కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 2 సంవత్సరాలు దాటింది. కడపలో చారిత్రాత్మకమైన విజయం సాధించి మనము 2 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా కడప నగర అభివృద్ధి కోసము వాసన్న డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మన కడప స్వచ్ఛ కడప అనేది కూడా వాసన్న ప్రోగ్రాం చేసి ఆయన ఇనిషియేషన్ తో కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో, అలాగనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, హౌసింగ్ కానీ అనేక ప్రభుత్వ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ అందులో శానిటేషన్ సంబంధించిన వర్కర్లు ప్రధాన భూమికగా ఈరోజు దాదాపు 1.5 సంవత్సరం కావస్తా ఉంది. కమిషనర్ గాని, అడిషనల్ కమిషనర్ గాని ఇద్దరు వస్తూ ఈ యొక్క మన కడప స్వచ్ఛ కడపని తీసుకెళ్తున్నాం. మన కడప స్వచ్ఛ కడపని రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉంది. నన్ను తుని శాసనసభ్యురాలు అడిగింది, అక్క మీరు ఎట్లా చేస్తున్నారు మన కడప స్వచ్ఛ కడప అని. చాలా ప్రాంతాల నుంచి ఈవెన్ సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన కూడా అడిగాడు మన కడప స్వచ్ఛ కడప వెళ్తున్నారని. ప్రభుత్వ ప్రోగ్రాంతో మనకు సంబంధం లేదు. మనం కడపను అభివృద్ధి చేయాలనుకున్నాం కాబట్టి మన సొంత ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మనకు సమాజం మీద చాలా బాధ్యత ఉంది, అవేర్నెస్ ఉంది. కాబట్టి మనము మన సొంత ప్రోగ్రాంలు కూడా చేసుకొని మనం పోయి మన కడపకు చేసుకుంటాం. ప్రభుత్వం ఏదో పిలిపిస్తుంది, ఆ పిలుపు వరకు ఆగాల్సిన అవసరం మన కడపోళ్ళకి లేదని చెప్పేసి రాష్ట్రం మొత్తం మీద
నిరూపించుకుంటూ ముందు పోతా ఉన్నాం. ఈ కడప దాదాపు 20 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ అయింది. ఏ రోజు కానీ 20 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘ కాలం. 1 కాదు 2 కాదు 20 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం లాగా ఇక్కడున్న ప్రజలను భయప్రాంతం చేసుకుంటూ ఈ కార్పొరేషన్ హస్తగతం చేసుకుని దీన్ని గబ్బుఘాతం చేసి పెట్టారు. అలాంటి పరిస్థితి నుంచి గబ్బైపోయిన ఈ పరిస్థితి నుంచి మనము మెల్లగా ఎక్కుతున్నాం. అంత తొందరగా ఇక్కడ మార్పు అనేది అంత చిన్న విషయం కాదు, అంత సులభమైన విషయం కాదు. దీనికి చాలా పెద్ద లెవెల్లో పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఎవరో అన్నారు, ఎవరో బంట్రోత్ అంటారు. నేను చెప్తున్నాను ఈరోజు కడపలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయన కింద బంట్రోత్ నేనే. మన కడప స్వచ్ఛ కడప ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్, పరిశుభ్ర కడప సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు కడప నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు కడప నగరాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని, నా కడప నగరాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, మన కడప స్వచ్ఛ కడపగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, మన కడప స్వచ్ఛ కడప. చాలా ఇంప్రూవ్ కావాలి. దీని మీద పెద్ద ఈ పరిసరాలు మీరు శుభ్రంగా పెట్టి బాగుంది. ఇంకా కొంచెం నీట్గా తయారు కావాలి. డస్ట్బిన్లు పెట్టుకోండి. మన కోసమే కదా. ఇంకొకటి కూడా చేయాలి. ఆ హోల్స్ లోకి పెట్టినప్పుడు అక్కడ ఒక గ్రిల్ పెట్టేస్తా ఉంటే ఇంకా దాంట్లో కవర్లు చిన్న గ్రిల్ క్లీన్ చేసేసాయి. దానికి క్లీన్ చేసేది మీకు ఉంది లోపలికి మీరు అడ్డం అంతా 50 రూపాయలు అయింది. బయట వేస్తాము. హాఫ్ అన్ అవర్ లో తీయలేదు, ఆరిపోవాలి. వాళ్ళకు కూడా చాలా కష్టం కదా. ఒక్క నిమిషం అమ్మా, వెట్టి నేను చెప్పేది ఆ పూట ఎండకి ఎండితేనే వస్తుంది తీసేదాన్ని. లేదంటే లిక్విడ్ గా ఉంటే అది రాదు. వెట్టి తీసుకొని వెళ్తే రోడ్డు మీద అంతా పడుతుంది. అది మెయిన్ చేసి మధ్యలో ఆయననే డివిజన్ ఇన్ఛార్జ్ చేస్తాను. డివిజన్ ఇన్ఛార్జ్
మన కడప స్వచ్ఛ కడప, అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు స్వచ్ఛత మీద బాధ్యత కల్పించడానికే అవగాహన కార్యక్రమం. ఈరోజు 28-29 డివిజన్లో కడప నగరంలో మార్కెట్లో కమిషనర్ గారు, గౌరవ ఎమ్మెల్యే, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా క్లీన్లీనెస్ కార్యక్రమం మీద ఒక పెద్ద ప్రోగ్రాం ఇది నిరంతరం మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాంలో భాగంగా నిరంతరం చేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత కడప నగరంలో స్వచ్ఛత మీద ర్యాంకింగ్ పెరిగి కేంద్ర ప్రభుత్వం కూడా మరిన్ని నిధులు కూడా ఇస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ స్వచ్ఛత మీద మరింత ర్యాంకింగ్ పెరిగేదానికి అందరం కూడా కష్టపడుతున్నాం. ప్రజల్లో స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్ మీద ఒక అవగాహన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ప్రజలు భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా ఈ పాత నగరంలో చిన్న చిన్న రోడ్లు, మార్కెట్టు ఇవన్నీ కూడా చూస్తే ప్రజల్లో ఒక మార్పు రావాలా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా కాలువలన్నీ కూడా బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో, ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ నిరంతరం కడప నగరంలో క్లీన్ కడప, స్వచ్ఛ కడప, మన కడపను బాధ్యతగా తీసుకొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మనం అందరం కూడా బాసటగా ఉండాలా, ధైర్యాన్ని ఇవ్వాలా, ఒక సానుభూతి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే అందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు, ఎమ్మెల్యే, కమిషనరు, కార్పొరేషన్ అధికారులు కూడా నిరంతరం దీని మీద పనిచేస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడు కూడా మన కడపను స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే సంకల్పం గతంలో ఉన్న పాలకులు ఎవరు చేయలే. ఈ సంవత్సరం దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం వారంలో 3 రోజులు ఎమ్మెల్యే గారు అందరం కూడా నిరంతరం తిరుగుతూ ఉన్నాం. ఇది ప్రజల్లో మంచి స్పందన ఉంది. ప్రజలే వాళ్ళ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకునే విధంగా అవగాహన పెరిగిందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.